నా పేరు దామోదర్ గౌడ్, తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షులను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, గత ప్రభుత్వంలో కరోనా కానుంటి మా బార్ అండ్ రెస్టారెంట్లు బాగా దెబ్బతిన్నాయి. కానీ గత ప్రభుత్వంలో కూడా మా సమస్యల మీద గవర్నమెంట్ దృష్టిలో వెళ్ళాము. అప్పుడున్న సమస్యలు కొన్ని తీర్చుకున్నాము. తర్వాత ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి ఇప్పుడు కూడా న్యాయంగా మా కొత్త ప్రభుత్వం వచ్చింది. మన రేవంత్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, అందరికీ మా అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కొన్ని కమిషనర్ గారు ఉన్నప్పుడు మాకు కూడా సాయం చేశారు. ఇప్పుడు కూడా మీరు వచ్చారు సార్, మాకు ఏంటంటే రూల్స్ ప్రకారంగా అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో చేసి ఇప్పుడు ఏంటంటే మా బార్లు ఆక్సిజన్తో ఉన్నాయి. ఇప్పుడైనా కొత్త పాలసీ 20 తారీఖు నుండి మనము సెప్టెంబర్ 20 తారీఖు నుండి కొత్త పాలసీ తీయాలని కోరుకుంటున్నాం. తీసి దాంట్లో ఉన్న సమస్యలు, దాంట్లో ఒక జీవోలో మార్పులు చేయాలని కోరుకుంటున్నాం. ఏం లేదు, ఉన్న దాంట్లోనే ఒకటి ఏంటంటే మన వైన్ షాప్ కానీ బార్ కానీ 2 కన్నా లాంటి గవర్నమెంట్ కానీ మేము ప్రతి నుండి కూడా చెప్తున్నాం రెవెన్యూ విషయంలో. ఇప్పుడు ఏంటంటే ఈ పర్మిట్ రూమ్లో ఒకటి ఏంటంటే ఒక రూల్ ఉంది, దానికి 22, 25, 26 అని రూల్ ఉంది. కాబట్టి ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. మీరు వేరే ఏం కాదు, విచ్చలవిడిగా వల్ల ఇక్కడ ప్రభుత్వం దృష్టిలో, ఇక్కడ ప్రజల దృష్టిలో, అన్ని కూడా మా వ్యాపార దృష్టిలో సమాజంలో ఒక తప్పుగా కనబడుతుంది. కాబట్టి మానవతా దృక్పథంతో మేము కూడా చేస్తున్నాం. ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేస్తే మాకు సంతోషం. అదే కాకుండా కొద్దిగా ఈ లైసెన్సుల డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, డిస్టెన్స్ పెట్టమంటున్నాం. 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటే కూడా వ్యాపారం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. గతంలో ఏంటంటే ఇప్పుడు ఆటో రిన్యూవల్ అన్నారు. మా డిమాండ్స్ ఇయర్ కాకుండా 5 years ఒకసారి మాకు లైసెన్స్ ఇస్తే మాకు కూడా వెసులుబాటు ఉంది. బ్యాంకులో పోతే మీకు ఇయర్ లేదు, లోన్లు మేము అప్పులపాలు ఉన్నాం, లోన్లు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ హాలిడేస్ గత ప్రభుత్వంలో వ్యాపారం చేయకుండా బంద్ ఉంటే మాకు రిమేషన్ ఇచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే బంధులు ఎక్కువైపోతున్నాయి. మేము చేయని వ్యాపారాన్ని కూడా వడ్డీతో సహా మీరు కట్టాలని చెప్పేసి, లైసెన్స్ ఫీజులు కట్టాలని చెప్పేసి ఇబ్బందికరంగా చేస్తున్నారు. కాబట్టి ఆ బంధులు ఎన్ననియ్యండి, మేము కట్టిన లైసెన్స్ ఫీజును రిఫండ్ ఇవ్వాలని మా యొక్క ఈ డిమాండ్లని న్యాయబద్ధంగా అడుగుతున్నాం. మేము లక్షల రూపాయలు పెడుతున్నాం. ఈరోజు మేము 40 మందికి 50 మందికి జీవనోపాధి ఒక ఇండస్ట్రీ లాగా నడుపుతున్నాం. కాబట్టి దాని మీద మేము కూడా బతుకుతున్నాం. కానీ మాకు కూడా ఈ ఏజ్లో పోయి వేరే చేయలేకపోతున్నాం. ప్రభుత్వ రెవెన్యూ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఇప్పుడు అంటున్నారు ప్రభుత్వము మధ్య మీద అని చెప్తున్నారు. అన్ని విధాలుగా మాకు సహకరించాలి. ఈ పాలసీలోనన్నా కొత్త ప్రభుత్వంలోనైనా ఈరోజు మరి సీఎం గారు వచ్చినాక వారి దృష్టిలో తీసుకెళ్తే అన్నిటి కూడా సహకరిస్తున్నారు. మాకేంటంటే ఈ యొక్క టైమింగ్ హైదరాబాద్లో ఈ యొక్క వైన్ షాప్లో ఏంటంటే అన్ని జిల్లాల్లో మనకు 10 గంటలకే ఉంది. మన హైదరాబాద్లోనే 11 గంటలకు ఉంది. అది వైన్ షాప్లో టైమింగ్ చేసినా కూడా మాకు మా వ్యాపారానికి వెసులుబాటు కల్పించినట్టు ఉంటారు. కాబట్టి కొద్దిగా దయచేసి మా సీఎం గారికి మరి మా మినిస్టర్ ద్వారా రెస్పెక్ట్ చేస్తున్నాం. అది ఏదైనా ఉండని మా చిన్న దీనివల్ల రెవెన్యూ మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం, మేము వ్యాపారం చేయడానికి రెడీ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సమస్యను సీఎం గారు ఆలోచించి మాకు న్యాయం చేస్తారని మరి ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏం చేసేదో తర్వాత సంగతి. మాకు ఇప్పుడైతే ప్రభుత్వం ఎక్కడ పోయినా కూడా స్పందిస్తారు. దయచేసి మీ మీడియా ద్వారా మా అసోసియేషన్ తరఫున మరి సీఎం గారికి, మినిస్టర్ గారికి, అందరికీ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ మీడియా మిత్రులు వారికి చేసే చీజుగా కోరుతున్నాం. 11 గంటల వరకు అనేది అంటున్నాం. అంటే గత ప్రభుత్వం చేసింది మిస్టేక్ ఇది అంతే కదా. ఫస్ట్ రూల్ ఉన్న దాన్ని పెంచారు. ఆ మిస్టేక్ మేము కూడా ఏమనుకుంటున్నాం, హైదరాబాద్లో కాబట్టి దాన్ని టైమింగ్ అన్ని జిల్లాలలో 10 గంటలకు పెట్టి హైదరాబాద్లో 11 గంటల దాకా పెట్టారు. కాబట్టి ఆ సేమ్ అదే విధిగా హైదరాబాద్లో కూడా చేయాలని కోరుకుంటున్నాం. పర్మిట్ రూమ్ల వల్ల బార్ అనేది కొద్దిగా ఎఫెక్ట్ ఉన్నది కదా. అవును, దాని గురించి చెప్తాను. ఎందుకంటే గరీబ్ వాళ్ళ గురించి రోడ్డు మీద తాగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ హరాస్మెంట్ చేయకుండా పర్మిట్ రూమ్ అనేది 10/10 100 స్క్వేర్ మీటర్లు అనేది ఏర్పాటు చేసి, ఇవాళ పరిస్థితి ఏంటంటే అది ఎకరానికి
ఎంక్వైరీ చేయండి. ఎకరానికి ఒకటి బార్లు అనేది ఏంటంటే ఆ తాగిన బయట తాగకుండా లోపల తాగుతాం, బయటకు వచ్చి బండి తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ పర్మిట్ రూమ్ అనేది ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు, బండ్ల మీద వచ్చి తాగుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఫుడ్ లైసెన్స్ లేదు, ఏ లైసెన్స్ లేకుండా. ఇంకోటి మా బార్లలో వచ్చి ఫుడ్ వాళ్ళు వచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చి క్లీనింగ్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని క్లీన్ చేస్తున్నారు అన్ని లైసెన్సులు ఉన్నాక. ఇవాళ గరీబులు పోయి తింటున్నారు అంటే దాంట్లో ఎంత చెత్త చెదారము, వాళ్ళు ఎంత క్లీనింగ్ ఉందో ఒకసారి చేయండి. ఇప్పుడు గరీబులకు ఒక న్యాయము, డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక న్యాయమా? ఆ పర్మిట్ రూమ్ వల్ల ఫుడ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీద దుమ్ము ధూళి పడుతుంది. మన ఇన్స్పెక్టర్లు పోయి కేసులు వేసిండ్రు, మరి వాళ్ళకి కనబడతలేదా నేను అడుగుతున్నా. అది దానివల్ల ఆరోగ్యం బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి. మా బార్లకు ఏంటంటే డబ్బులున్న మహారాజులు కూడా ఆన్యవై దాగబట్టి, డబ్బులు లేని వాళ్ళు కూడా గరీబుల గురించి పెడితే మా వ్యాపారం దెబ్బతింటుందని చెప్తున్నాం మేము. 100% అది కరెక్ట్. అది కరెక్టే. అది ఎందుకంటే ప్రభుత్వము తాగమని చెప్తుంది, చేయమని చెప్తుంది. మేము తాగిన తర్వాత బండ్ల మీద బయటికి వెళ్ళాలి కదా. ఆ విధంగా బార్ల పక్కన పెడుతుంటే సార్ ఇట్లా పెట్టకండి, మా బార్ పక్కనే పెట్టింది ఆర్గ్యుమెంట్ చేసినాం. ఏం సార్ బార్ పక్కన పెడితే తాగి బయటికి వెళ్తే నీవు పే చేస్తే వాడు ఎక్కడ పోవాలి? ఒక 2 కిలోమీటర్లు పోండి, దూరం పోండి, బయటికి వెళ్ళండి, పట్టుకోండి, చెయ్యండి. అదే ఒక పద్ధతి. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మేము ఒకటే. డ్రంక్ అండ్ డ్రైవ్ మా బారాలు వ్యతిరేకం కాదు, ఉండాలి, భయం ఉండాలి. లిమిట్ తాగమంటాం, లిమిట్ తాగి ఇంటికి పోవాలంటాం, భార్య పిల్లలు చూసుకోవాలని మా ఒపీనియన్ అది.